అక్కడ ఇచ్చే పెన్నుల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల్లో భయం ఒక ఎత్తైతే తల్లిదండ్రుల ఆందోళన మరో ఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే విజయం సొంతమట. అదే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పెన్నుల పండుగ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యమైన దేవాలయం. విద్యను ప్రసాదించే ఆది గణపతిగా కొలువైన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏటా చదువుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు చదువుల పండుగను నిర్వహించారు. స్వామివారి పాదాల చెంత ప్రత్యేకంగా పూజలు చేసిన పెన్నులు తీసుకుని పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకం. స్వామివారి పాదాల చెంత అభిషేకం చేసిన పెన్నులను ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పంపిణీ చేశారు. స్వామివారి ప్రసాదంగా స్వీకరించే పెన్నుల కోసం వచ్చిన విద్యార్థులు భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. పెన్నుల కోసం సుమారు కిలోమీటర్ మేర బారులు తీరారు విద్యార్థులు. పాదం ఉంటుందండి. 1, 2, 3 12 ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2012లో తొలిసారిగా ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 12 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియను నిర్విఘ్నంగా సాగుతోంది. పెన్నుల పండుగ పిలుచుకునే ఈ కార్యక్రమం కోసం ఏటా విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కూడా సప్త నదీ జలాలతో రుద్రాభిషేకం, సరస్వతి పూజ అనంతరం విఘ్నేశ్వరుని సన్నిధిలో పెన్నులుంచి పూజలు చేశారు. వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఇష్టంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఈ పెన్నులు తీసుకెళ్తుంటారు. Yeah.